హాయ్ ఫ్రెండ్స్, మీకు విషయం చెప్పబోతున్నాను. అదేంటంటే 2026 లేదా 2027 ఈ 2 ఇయర్స్లో ఎప్పుడైనా దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు జరగనున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రీసెంట్గా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే మేము జనాభా లెక్కలతో పాటు దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని నిర్ణయించింది. అయితే ఇప్పటికే బీహార్, తెలంగాణలో ఈ కులగణన అనేది అయిపోయింది. దాని లెక్కలు కూడా మనకు వచ్చేసినాయి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మేము కులగణన చేపడతామని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నది. దీన్ని కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసింది. అయితే రాహుల్ గాంధీ ఏం చెప్పాడంటే, ఆ, కేంద్రం తీసుకున్న డెసిషన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం, కానీ మా ఒక డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న 50% రిజర్వేషన్ని కూడా ఎత్తివేయాలని ఈ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ 50% రిజర్వేషన్ ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనకు ఓన్లీ 50 ఈ రిజర్వేషన్ పరంగా చూసుకుంటే అన్ని క్యాస్ట్లకు కలిపి కేవలం 50% వరకే ఈ లిమిట్ ఉంది రిజర్వేషన్ అనేది. అంతకన్నా ఎక్కువగా ఉండాలనేది లేదు అసలు. సో ఈ రాహుల్ గాంధీ ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు దేశ జనాభా ఎట్లా పెరుగుతుంది కాబట్టి ఈ 50% ఉన్న లిమిట్ని, రిజర్వేషన్ని ఇది ఎత్తివేయాలని ఈ కేంద్రాన్ని డిమాండ్ చేసిండు. మరైతే కేంద్ర ప్రభుత్వం ఈ 50% ఉన్న రిజర్వేషన్ లిమిట్ని ఎత్తివేస్తా లేదా ఈ నిర్ణయం తీసుకుంటున్నా అనేది అది తెలీదు. ఇంకా దాని గురించి ఏం క్లారిటీ ఇవ్వలేదు వాళ్ళు. అయితే మరి మీరు ఈ దేశవ్యాప్తంగా కులగణన చేయడాన్ని మీరు ఎలా చూస్తారు? మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా? అలాగే ఈ 50% రిజర్వేషన్ లిమిట్ని కూడా ఎత్తివేయడం మంచిదా కాదా? సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.